స్తోత్రం. చదవమ్మా. ఒక్క నిమిషం. అక్కడ సాతాను ఏమన్నాడు? సాతాను సంబంధిగా ఉన్నాడని అన్నాడా? ఏమన్నాడు అక్కడ? సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది? సాతాను సంబంధిగా ఉన్నాడు కాబట్టి హృదయం ప్రేరేపణ కలిగజేసి ఇవ్వాల్సిన అర్పణ ఇవ్వకుండా ఏం చేశాడంటే, సాతాను హృదయాన్ని నింపుకున్నట్టుకు అవకాశం ఇవ్వబడింది. ఏంటంట? సాతానికి అవకాశం ఇచ్చాడు. హృదయంలో కూర్చుంది. దేవునికి స్తోత్రం. ప్రతి పాపము ఒక ఆలోచన ప్రారంభం అవుతుంది. సాతాను అవకాశం ఇచ్చినప్పుడు పతనము తప్పదు. మీకు అర్థమైందా వాక్యంలో ఉన్న భావం? ఇదిగో ప్రతి పాపము ఒక ఆలోచన ప్రారంభం అవుతుంది. పాపానికంట ఒక ఆలోచన వస్తుందంట సాతాను సంబంధిగా ఉంటే. వచ్చినప్పుడు సాతాను అవకాశం ఇచ్చినప్పుడు పతనం తప్పదు. ఏం తప్పదంట? పతనము తప్పదు. ఏం జరిగిందో చూడు. ఇప్పుడు అది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, అమ్మినప్పుడు అది నీ వశమై లేదా? ఎంత గొప్ప మాట అండి. దేవుడు పేతురు గారిలో ఉండి మాట్లాడుతున్నాడా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొని నువ్వు ఎందుకు ఇంత దేవుని ఆత్మను మోసపరుతాకి ఇంత ప్రయత్నం చేశావు అని పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో ఉండి అడుగుతున్నాడు. ఏంటంట? సాతాను నువ్వు నీ హృదయంలో చోటిస్తే పతనానికి కారణం. సాతాను ఏం చేసిందంట? పతనం తీసుకొచ్చి పెట్టిందంట. దేవునికి స్తోత్రం. ఇగో చూసావా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మనుషులతో కాదు, డైరెక్టర్ గా దేవుడితో నేను అబద్ధం ఆడుచున్నావు. నీవు తీసుకొచ్చిన అర్పణ సరిలేదు, నువ్వు సమర్పించిన ఆ కానుక సరిలేదు. నువ్వు అబద్ధికుడుగా, మోసపరిచేవాడుగా, సాతాను సంబంధిగా, లోక సంబంధిగా, పాపముతో నింపబడిన వాడివై ఇదిగో పతనానికి దారి తెచ్చుకున్నావు. ఎవరో? అననీయ. దేవునికి స్తోత్రం. చదువు. ఒక్క నిమిషం. అన్ననయ్య దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడితో మాట్లాడుచున్నప్పుడు పడి ప్రాణము విడవగా చాలు. ఏమైందంటే ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఈ మాట దైవజనుడు చెబుతున్నాడు పరిశుద్ధాత్మతో. నువ్వు మనుషుల్నే కాదు, సంఘాన్నే కాదు, సేవకుడినే కాదు, నువ్వు దేవుణ్ణి అబద్ధమాడావు, దేవుణ్ణి మోసపరిచావు, నటించావు, జీవించావు. కాబట్టి ఇదిగో దేవుడు ఉగ్రత నీ పైకి వచ్చిచున్నది అనే వాటికి అక్కడే స్పాట్లో పడి చనిపోయాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు పడ్డాడు. ఏం తెచ్చుకున్నాడు? సాతాను సంబంధిగా ఏం తెచ్చుకున్నాడు? పతనం, మరణం, శాపం, ఉగ్రత. స్పాట్లో ప్రాణమైపోయిందండి. దేవునికి స్తోత్రం. ఇదంతా దేనికి కారణం జరిగింది మీకు తెలుసా? పొలము అమ్మాడు, వచ్చిన ధనాన్ని నేను ఇస్తానని తీర్మానం చేశాడు. వాగ్దానం అనుకున్నాడు. ఎక్కడ తీసుకొచ్చి ఇస్తానన్నాడు? దేవుని సన్నిధిలో బలిపీఠం ఎదుట తీసుకొచ్చి సమర్పిస్తానన్నాడు. ఏం జరిగింది? అబద్ధానికి ప్రాణం పోయేంత గాడికి తీసుకున్నాడు. స్పాట్లోనే పడి చచ్చిపోయాడు అంటండి. రక్తం కక్కి. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇది ఎవరు తప్పు? ఇది ఎవరు తప్పు? నువ్వు మనుషులను మోసపరచవచ్చు, సేవకుడిని మోసపరచవచ్చు, లోకాన్ని మోసపరచవచ్చు. దేవుణ్ణి నీవు మోసపరచకూడదు. నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏమన్నాడు? నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరిచావు, అబద్ధమాడావు, అబద్ధ కానుకని తీసుకొచ్చి సమర్పించావు. అన్ననయ్య అని అన్నప్పుడు స్పాట్లో పడి చనిపోయి రక్తం కక్కాడు. దేవునికి స్తోత్రం. అది చూసిన ప్రజలందరూ ఏమయ్యారంట? భయపడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? మనము అబద్ధం ఆడొచ్చా? మనం అబద్ధం ఆడొచ్చా? దేవుడిని మోసపరచొచ్చా? పరిశుద్ధ ఆత్మ దేవుడిని మోసం చేయొచ్చా? మనుషులు కళ్ళు కప్పితే ఎన్నాళ్ళు మనుషులు కళ్ళు కప్పి ప్రయత్నం చేశాడు. లాస్ట్ కిరీకి వచ్చేపాటికి దేవుని కళ్ళు కప్పలేకపోయాడు. దేవుడు సమస్తం చూసి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడి మీదకి వచ్చి మాట్లాడి, సగం దాచుకున్నావు, సగం తీసుకొచ్చావు, నీకు ఇదేం బుద్ధి, నీకేది ఇవ్వాలా నేను? దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నీ భార్యకి సమృద్ధికి ఇచ్చానుగా,
నీకు ఉంటాకి తింటాకి లేమాపండి అన్నీ ఇచ్చా, నువ్వేదడిగితే అది సమకూరుస్తున్నా. నీకు ఇలా మోసం చేయాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం పాఠం ఏంటో నాకు తెలుసండి. మనం ఏదైనా తీర్మానం తీసుకుంటే అది ఇవ్వాలండి. ఇచ్చినందుకు బాధపడి ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చింది, ఆ కానుక మన దగ్గర ఉంటే బాగుండు, దేనికి దానికి ఉపయోగపడేది అని నువ్వు అనుకున్నావు అనుకో, ఏమొస్తుంది నీ మీదకి? యథార్థమైన మాట అండి. మనం తెలుసుకుందాం. మనము దేవుడి సన్నిధిలో ఏ తీర్మానం చేసి ఏదైతే మనం ఎమ్మోకుండా ఆగిపోయామో అది సమర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు. నువ్వు సాతాని సంబంధిగా పతనాన్ని కొని తెచ్చి పెట్టుకున్నావు. నువ్వు దేవుడి బిడ్డవై ఉండి దేవుడు సవాసిగా, సంఘ విశ్వాసిగా, దైవజనుల్లో దైవజనుడి దగ్గర ఆ పరిచర్య చేసే బిడ్డగా నువ్వు ఉండవలసిన వ్యక్తి అన్నయ్య ఏం చేశాడంట? సాతాను సంబంధిగా సవాసం చేశాడు. దేవునికి స్తోత్రం. చనిపోయాడు. ఇది చాలా దారుణం. అక్కడే పడి చనిపోయాడండి. దేవుడు ఆయన ఎవరో తెలుసా? రోషము కలిగిన వాడు. గట్టిగా చెప్పండి. ఏంటంట? రోషము కలిగిన యెహోవా. దేవునికి స్తోత్రం. ఇక్కడ అన్ననే గురించి కంప్లీట్గా అయిపోయింది. అన్ననే చనిపోయాడు. సగం తీసుకొచ్చాడు, సగం ఇంట్లో పెట్టాడు. ఈ చేసిన మోసము దేవుడు ఊరుకోలేదు. అక్కడ మరణం వచ్చింది, చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకొక విషయం ఎలాగంటే, భార్య భర్తలు ఒకసారి ఆలోచించాలి. భార్య భర్తలు భార్యాభర్తలు చెడులో కాదు కానీ మంచిలో ఏకమ కలిగి ఉండాలంట. ఏంటంట? భార్యాభర్తలు చెడులో ఉండకూడదంట. ఇక్కడ వీళ్ళిద్దరికి పొత్తు ఏంటి? చెడులో ఇద్దరు కూడా దేవుని మోసపరిచారు. ధనం వచ్చింది, ధనం తీసుకొచ్చారు. భార్య అక్కడ లోపల కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి ఇచ్చాడు. ఇస్తే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భార్యాభర్తలు చెడులో కాదు కానీ మంచిలో ఏకము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ, అన్ననయ్య చేసిన మోసానికి షెపేర కూడా సహకరించింది. ఏం చేసిందంట? భర్తలు సగభాగం భార్య మోసం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కదయ్యా, మన దేవుడి బిడ్డలమయ్యా, మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనం ఐశ్వర్యం కలిగి ఉన్నాం, ఇవాళ ఈ రీతిగా ఉంటా కారణం దేవుడు ఇచ్చిన కృపను మాకుండా నువ్వు చేస్తున్నావు మోసం పర్లా. కానీ ఏం చేసింది? సిగ్నల్ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. సిగ్నల్ ఇస్తే ఇక్కడ ఏం జరిగిందో మీరు ఆలోచించండి. ఎంత ప్రమాదం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి. సహకరించింది కాబట్టి వారు కలిసి పాపం చేశారు. ఎవరి దృష్టిలో? దేవుడి దృష్టిలో. ఒకసారి చదవమది, చదవాలి. అక్కడి నుంచి చదువు. ఇప్పుడు ఎక్కడి వరకు చదివా? అక్కడి నుంచి. ఏం చేశారంట? యవనస్తులు అందరూ వచ్చి, అమ్మ కూర్చోండి, పిల్లలు కూర్చోండి అమ్మ. యవనస్తులు అందరూ వచ్చి ఏం చేశారంటే అతన్ని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టారు. అక్కడికి ఏమైపోయింది? కార్యక్రమం అయిపోయింది. సమాధి కార్యక్రమం ఎవరికి? అన్ననేకి అయిపోయింది. చదువు. ఇంచుమించు 3 గంటల సమయానికి ఎవరు వచ్చారంట? తన భార్య వచ్చింది. ఎవరామా? సపేరా. ఏం తెలియదంటే ఏమకి? భర్త చనిపోయిన విషయం తెలియక బయలుదేరి ఎక్కడికి వచ్చింది? ఏమన్నాడు? ఒక ప్రశ్న అడిగాడు. ఎవరు? దైవజనుడు. అమ్మా, ఈ భూమిని మీరు ఎంత కమ్మారో అది కరెక్ట్గా నాకు చెప్పన్నాడు. మాట్లాడేది సేవకుడు కాదు, ఆకాశము నుంచి చూచుచున్న దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి పేతురు గారిలో ఉండి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఆమె ఏమంది? అవును ఇంతకేనని చెప్పాను. ప్రభువు యొక్క ఆత్మను శోధిస్తాకి మీరిద్దరూ ఏకీభవించి ఈ ప్రయత్నము చేశారు. దేవునికి స్తోత్రం. అడిగినప్పుడన్నా నిజం చెప్పాలా? అడిగినప్పుడన్నా నిజం చెప్పమోకుండా ఎంత ప్రయత్నం చేసింది ఆమె. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అన్ననయ్య సెపేరా ఇద్దరు వెంటనే తీర్పు పొందెదరు.
ప్రారంభం సమస్త సంఘము కాపాడుటకు దేవుడు తీర్పు అనుమతించాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? ఏమో కూడా పరిశుద్ధతను కోల్పోయింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతను కోల్పోయి ఏమని చెబుతుంది? ఆ యొక్క మాటని అబద్ధమాడి దాన్ని చదువు. గొప్ప మాట. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. అంటే అక్కడ కార్యక్రమం చేసేసి వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వచ్చేసారు? సేవకుడి దగ్గరికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళ పాదాలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఇదిగో ఏమన్నాడు? ఆ మాట మళ్ళీ ఒకసారి చదువు. దేవునికి స్తోత్రం. ఇక నువ్వు కూడా మరణం తెచ్చిపెట్టుకున్నావు కుమార్తె. నువ్వైనా నిజం చెబుతావని చూస్తే నువ్వు కూడా ఏం చేసావు? నీ భర్త వలే అబద్ధమైన మాటని నువ్వు మాట్లాడావు కాబట్టి దేవుడిని మోసపరిచావు, పరిశుద్ధాత్మను మోసపరిచావు, సంఘాన్ని మోసపరిచావు, మనుషుల్ని మోసపరిచావు. సంఘంలో తిరుగుతున్నావు, సంఘంలోకి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మాటలు మాట్లాడుతున్నావు, మరి దేనికంటే మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతున్నావు, దేవుడి సన్నిధిలో సాక్షిగా నిలబడ్డావు. అంతా బాగానే ఉంది. కానీ ఈ విషయంలో కూడా నీవు అబద్ధం ఆడుతున్నావు కాబట్టి ఇదిగో నీ పెనిమిటి తీసుకెళ్లిన వారి పాదములు ఈ వాకిటిని ఉన్నాయి, నిన్ను కూడా అక్కడికే తీసుకెళ్తారు. చదువు. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఎక్కడ పడిపోయింది? సేవకుడు పాదముల యొద్ద పడి ప్రాణం విడిచింది. దేవునికి స్తోత్రం. ఎందుకు అంత ప్రాణం మీదకి తెచ్చిపెట్టుకోవాలి? ఏమండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు మాట్లాడొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో ఏమని సెలవిస్తుందంటే ఇదిగో సంఘములో మరి దేవుని భయము అవసరం ప్రతి ఒక్కరికి. సంఘములో దేవుని భయము ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని భయము ఉన్న చోట పవిత్రత ఉంటుంది. ఏముంటుందంట? పవిత్రత ఉంటుంది. దేవుని భయము మరి దేవుని భయము ఉన్న చోట పాపము ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమైపోయింది? చనిపోయింది. ఎక్కడ? సేవకుని ఎదుట పాదాల మీద పడి. ఇక్కడ భర్త అబద్ధమాడాడు, సేవకుడు అడుగుతున్నాడు. అప్పుడైనా తెలుసుకొని ఆ మనిషి అబద్ధమాడమోకుండా ఉండిన ఎడల ఆశీర్వాదం వచ్చేదా కాదా? ఏమా ఆశీర్వాదం వచ్చేదా కాదా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే ఆ యొక్క చేసినదంతా కూడా చాలా అబద్ధం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద మనం ఏదైతే ఇప్పుతామో అక్కడ అది ఇప్పబడుతుంది, భూమి మీద ఏదైతే బంధిస్తామో అది అక్కడ బంధించబడుతుంది. అంటే ఈ మాటల అర్థం ఏంటంటే ఇచ్చే మనసు కలిగి ఉన్నప్పుడు సమృద్ధిగా ఇవ్వు. దేవుడు అంటున్నాడు, నేను ఏమన్నానా? నువ్వు అనుకున్న కానుక నువ్వు సమర్పించాలి, కానీ నువ్వు దేనికో వాడి అక్కడ అయిపోయిందని ఇక్కడ అయిపోయిందని అక్కడ రూపాయి వేయవలసిన దాంట్లో ₹10 తీసుకొచ్చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఇక్కడ వాళ్ళిద్దరు ఎవరిని మోసపరిచారు చెప్పండి? అననీయ సఫీరా ఎవరిని? దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని మోసపరిచారు. నువ్వు పొలం అమ్ముకోవాలంటే దేవుడు కృప చూపిస్తే నువ్వు ఆ పొలాన్ని అమ్ముకున్నావు. నువ్వు అనుకున్న రేటు కంటే ఎగస్ట్రా రేట్ వచ్చింది. ఆ ధనాన్ని నువ్వు తీసుకెళ్ళి నీ ఇంటి వాకిట్లో ఆ యొక్క బీరువాలో నువ్వు బద్దలుపరుచుకొని ఏం చేసావు? సగం తీసుకొచ్చి సగం ఇచ్చావు. నువ్వు అనుకున్నావు నేను ఇస్తానని. అనుకున్నప్పుడు నువ్వు ఇచ్చేయి. దేవుడు 1 రెట్టు నువ్వు ఇస్తే 10 రెట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యంలో ఒక మాట ఉంది, నేను ఏమని చెప్పను తెలుసా? కానుకలు పెట్టి దగ్గర యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? కానుకలు పెట్టి దగ్గర యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. ధనవంతులు వస్తున్నారు, సమృద్ధి కలిగిన వాళ్ళు వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు కట్టలు వేస్తున్నారు. ఎక్కడ? హుండీలో, కానుకలు పెట్టిలో కానుకలు వేస్తున్నారు. ఇదంతా ప్రభు కూర్చొని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. డబ్బు కలిగిన వ్యక్తి లక్షలు వేస్తున్నాడు, ఇంకా బంగారం కలిగిన వ్యక్తి ఇంకా సమృద్ధిగా వేస్తున్నాడు. కానీ ఒక పేద ఎదవరాలు ఉంది. ఎవరంట? యజమానులు లేరు, బిడ్డలు లేరు, చూసేవాళ్ళు లేరు, రక్త సంబంధికులు లేరు, నానేవారు లేరు. ఏకాకిగా ఒకే ఒక కుమార్తె ఉంది. ఎవరు? ఎదవరాలు. ఆమె దగ్గర 2 కాస్తులు మాత్రమే ఉన్నాయి. ఏంటంట? 2 కాస్తులు. అంటే
తన జీవనాధారం. మీరు ఒక్కటి ఆలోచించాలి. ఇప్పుడు ఏ మనిషికైనా ఎంతో కొంత ఉండాలి. ఏమి వేసామని అంటే ఏమంటారు, వెనక ఎంతో కొంత వేసానంటే రాళ్ళు కాదండి, ఏమంటారు పెద్దలు, ఏదో సామెత ఉంది, ఎన్ని రాళ్ళు వెనకమాల వేసుకున్నావు అని అంటే 4 రాళ్ళు దేవునికి స్తోత్రం తమ్ముడు చెప్పాడు. అలాగనే ఆమె దగ్గర ఏముంది, ఏమీ లేదు, 2 కాసులు అంటే జీవనాధారం. ఏం చేసిందో తెలుసా, కానుకలు పెట్టి దగ్గరికి వచ్చింది. లైన్గా అందరూ వచ్చి కానుకలు వేస్తున్నారు. యేసుక్రీస్తు చూస్తున్నాడు. ఈ కుమార్తె అనుకుంది, ఇదిగో నాకు కలిగిన లేమంటే అర్థం ఏంటి తెలుసా, ఇక ఆమె దగ్గర ఏమి లేదు, లేములో కలిగిన 2 కాసులు. వాళ్ళు సమృద్ధి కలిగి వేస్తున్నారంటే ఉండి వేస్తున్నారు వాళ్ళు. ఈమె లేక ఈ 2 కాసులు 2 కాణీలు ఏం చేసింది, తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో, ఇక నా జీవనాధారం పోయినా నాకు పర్లా, నాకు కావాల్సింది ఏంటి, దేవుడు ఆశీర్వాదం, దేవుడే నన్ను పోషిస్తాడని ఈ 2 కానుక మరి ఆ యొక్క కానుకని సమర్పించింది. ఒకసారి గట్టిగా చెప్పలు పడదు. ఈ 2 కాసులు కానుక పెట్టులో వేసేసింది. ప్రభు మాట్లాడుతున్నాడు, ఓ ధనవంతులారా, సమృద్ధిగా కలిగిన వారులారా, మీరు వేసిన ఏ కానుకని నేను స్వీకరించలేదు, నేను అంగీకరించలేదు. ఇది ఈ పేద ఎదవరాలు వేసిన ఈ కానుకని నేను అంగీకరిస్తున్నాను అని దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చాడు. గట్టిగా చెప్పలు పడ్డా. కారణం ఏంటంటే ఇక బ్రతుకు తెరువు లేదు, ఆమె జీవనాధారం లేదు. ఆ 2 కాసులు దాంట్లో వేస్తే ఆమె తినేది ఎలా, బ్రతికేది ఎలా, ఆమెకి ఎలా జీవనాధారం అంటే దేవుడు అంటున్నాడు, ఆమె జీవం వేసేసింది. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా దేవుడు ఆశీర్వాదం నాకు కావాలి. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా, దేవుడిని ఇప్పుడు మనసులు మోసపరిచారండి, అది వేరు. సంఘాన్ని మోసపరిచారండి, అది వేరు. ఇక్కడ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, సేవకుణ్ణి మోసపరిచారు. ఏమన్నాడు, ఇప్పుడే నీ యజమానుని తీసుకెళ్లిన పాదాలు ఇక్కడ నిలబడి ఉన్నాయి గుమ్మ వాకిటి ఎదుట, ఇది ఇక్కడే నువ్వు మరణం అయిపోవును గాక. స్పాట్లు అయిపోయింది. అబద్ధమాడింది, పాపములు పాలు పంచుకుంది, అబద్ధ సాక్ష్యములు పాలు పంచుకుంది. యజమానుడు అలా చేస్తుంటే యజమానురాలుగా నువ్వు భార్యగా సగభాగముగా నువ్వు ఏమనాలి, ఇది తగదయ్యా, ఇది తప్పయ్యా, మనకు దేవుడు ఇచ్చాడయ్యా, మనల్ని కాపాడ్డాడయ్యా, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడయ్యా, ఇలా సమృద్ధిగా ఉన్నామంటే దేవుడు ఉచిత కృపయ్యా. కానీ మనం ఇలా చేయకూడదని చెప్పవలసిన మాట చెప్పకుండా, చెయ్యి, నీకు నేను తోడున్నాను. భార్య భర్తన పాతి పెట్టి వచ్చిన మనుషులు ఆ పాదాల ఆరక ముందలే ఏం చనిపోయింది. ఇక్కడ కారణం ఏంటి అంటే, ఇస్తానన్నది ఏమోకుండా దాచిపెట్టుకోవడం వల్ల. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనం ఏదైతే అనుకుంటామో దాన్ని మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో ఇవ్వాలా వద్దా, ఇవ్వకపోతే ఏమైపోతాం. చూసారండి, దేవుడు ఉగ్రత మన మీదకి ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నామంటే, మాటకోసారి పొస మాటలు ఇచ్చేస్తామంట. దేవునికి స్తోత్రం. ఏదైనా సరే, నువ్వు బాప్తిసం తీసుకుంటానన్నా సరే, నువ్వు దేవుడి సన్నిధిలో మారు మనసు పొందుకుంటానన్నా సరే, దేవుడి సన్నిధిలో రక్షింపబడతానన్నా సరే, ఈ కానుకను సమర్పిస్తానన్నా సరే, నువ్వు అలాగనే సమర్పించాలి. కానీ నువ్వు దేవుడిని మోసపరిచే బిడ్డగా ఉంటే ఆశీర్వాదం నీవు పొందుకోలేవు. దేవునికి స్తోత్రం. చదవము. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. చూశారండి, ఆమె చనిపోయినదని తెలిసి ఎక్కడికి తీసుకెళ్లి పాతి పెట్టారు, తన పెనిమిటి యొద్దే. అంటే నేను ఏమంటున్నానంటే, సాతాను జొరబడే అంత ఆలోచన చేశాడు అతను. భర్తలో జొరబడింది, భార్యలో జొరబడింది. సాతాను సంబంధిగా ఉన్నాడు కాబట్టి పతనాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. మనం సాతాను సంబంధిగా ఉండాలా, దేవుడు సంబంధిగా ఉండాలా ఈ సమయంలో? అందుకనే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది నని విరిగి మారు మనసు నీవు పొందవా. అనుకూల సమయం ఇది నని విరిగి మారు మనసు నీవు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకములో, ఎన్నాళ్ళు నీవు
ఎన్నాళ్ళు నువ్వు జీవించినా నీవు ప్రభువు ఆశీర్వాదం లేకపోతే ఏం కలుగుతుందంట? మరణము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యములో ఉన్న పాఠం ఏంటంటే, ఆ యొక్క ప్రాంతాల్లో, ఆ యొక్క ప్రదేశాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తల కార్యాల్లో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 4వ అధ్యాయం కాడి నుంచి మొదలుపెట్టి 5వ అధ్యాయం వరకు మొత్తం ఉండేది. ఆ యొక్క ప్రాంతంలోనంట వాళ్ళకి కలిగిన ఒక గొప్ప కార్యాలు, పొందుకున్న మేళ్ళు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళు పొందుకోనంట వాళ్ళంతరంగా వాళ్ళే వెళ్ళి వాళ్ళ కలిగింది అమ్మేసేసి తీసుకొచ్చి సేవకులు ఎదుట పెడితే అది సమృద్ధిగా ఆశీర్వాదం పొందుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ యొక్క సమయంలో ఎవరు మాట్లాడుతున్నాడు? మన దేవుడు మోసపరచకూడదండి, సంఘాన్ని మోసపరచకూడదండి, మనుషులను మోసపరచకూడదండి, సేవకుడిని మోసపరచకూడదండి. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు, దేవాది దేవుడు చూస్తున్నాడు. ఇదిగో నీవిచ్చేది కొద్దికైనా, ఏంటంట? నువ్విచ్చేది కొద్దికైనా ఏ మనసు కలిగి ఉండాలి? ఈ యొక్క పేద ఎదవరాలు ఏ మనసు కలిగి ఉంది? ఏ మనసు అమ్మా? చెప్పండి, అలా చెప్పండి. మీ అవకాశం వచ్చిందిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ పేద ఎదవరాలు కానికి దేవుడు ఎందుకు మరి స్వీకరించాడు, అంగీకరించాడు అని అంటే, కల్లా కపటము లేదు. ఏంటంట? ఇతను కపటముతో కూడి ఉన్నాడు, సపేరా కూడా కపటముతో కూడి ఉంది. కాబట్టి దేవుడు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, నువ్వు ఇచ్చే రూపాయి ఎలాగివ్వాలంట? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో కలిగి ఇచ్చినప్పుడు నీవు ఇచ్చే రూపాయి ఇదిగో దేవుడు ఆశీర్వదించి 10 ఆశీర్వాదం నీకు కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ కుమార్తె కానుక నేను అంగీకరించానని. కట్టలేసారు, ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళకి కలిగిందంట. ఏంటది? సమృద్ధిగా కలిగిన దాంట్లో వేసారు. కానీ ఏమకి లేమిలు అంటే లేదు, అయినా వేసేసింది. దేవునికి స్తోత్రం. మూల పాఠం ఏంటంటే, అననీయ సపేరలాగా మనము ఉండకూడదండి. భర్త పొరపాటు చేస్తే భార్య ఖండించి ఇది తప్పని చెప్పాలి. భార్య పొరపాటు చేస్తే భర్త ఖండించి ఇది తప్పని చెబితే అననీయ చనిపోయినా సపేరా బ్రతికుండేది. అవునా కదా? ఏం చేసింది? ఆ పాపములు పాలు పంచుకుంది, ఆ శాపములు పాలు పంచుకుంది, మరణాన్ని కూడా పాలు పంచుకొని చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుని వాక్యం ఏంటంటే, మనం అందరం కూడా తెలుసుకోవలసింది, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ఆశీర్వాదం కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో మనమందరం కూడా వర్ధిల్లాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంట? భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్ననయ్య సపేరలా కాదు, కానీ మనము అనుకున్న ఆ యొక్క కానుకని సమృద్ధిగా మనం ఇచ్చేయాలి. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. ఆ ప్రాంతంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4-5 అధ్యాయం వరకు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి కలిగింది అమ్మి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు సేవకులు మరి ఆ యొక్క దేవుడికి సమర్పించి లేని వారికి మరి దాన్ని పంచిపెట్టినప్పుడు ఆ యొక్క ఇచ్చిన వారంతా ఆశీర్వాదం పొందుకున్నారంట. యథార్థమైన మాట. ఇక్కడ అందరూ ఇలా చేస్తుంటే వీళ్ళకి అసూయ కలిగి, అనాలోచన కలిగి, నేను యథార్థంగా చెబుతున్నానండి, దేవుడికి ఇచ్చే ఒక కానుక అది వ్యర్థమైపోదు. వ్యర్థంగా ఎన్నో ఖర్చు పెడతాం మనం, అవునా కదా? దేవుడికి ఇస్తే ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఫలిస్తావు, దీవించబడతావు. ఇదిగో నీ యొక్క మరి పంటలు, దుక్కుటేట్లు, సమస్త వ్యాపారాలు ధారాళముగా దీవించబడతాయి. ఈ రోజు నుంచి ఏం చేద్దాం? ఇద్దామా? ఏదైనా అనుకుంటే వెనకడుగు వేయద్దు. మాట ఇచ్చేది దేవుడికి. మాట సేవకుడు ఎదుటేస్తే, దైవజనుడు ఎదుటేస్తే దేవుడికి ఇచ్చినట్లే. దేవుడే మాట్లాడుతున్న మాట. ఆ దాచిపెట్టుకున్న విషయం భార్య భర్తలు తప్ప సేవకుడు తెలియదు. దేవుడు ఆత్మ వచ్చి మాట్లాడితే డైరెక్టర్గా నువ్వు అమ్మిన దాంట్లో సగం దాచిపెట్టుకున్నావు అని అంటే అతను తెల్లమోహం వేసుకొని చూశాడు, స్పాట్లు అయిపోయాడు. భార్యను అడిగితే అదే అబద్ధపడి, ఇంతేనయ్యా, ఇంకా మేమేమి ఎక్కువ అమ్మలేదయ్యా అని సగము దాచుకొని సగం వరకే వచ్చిందని అబద్ధం ఆడితే అక్కడే పడి చనిపోయింది. దేవుడు వాక్యం 2 అంచుల గల ఖడ్గం. ఏంటంట? దేవుని వాక్యం 2 అంచుల గల ఖడ్గం. అది ఎట్టైనా పరిశుద్ధ హృదయాన్ని దేవునికి స్తోత్రం. మన భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం.
స్తుతించి గణపడదాం. పాఠం ఏంటంటే, నువ్వు ఏదనుకున్నావో మొక్కుబడి, ఆ మొక్కుబడిని చెల్లించు. దేవుడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను నేను అడిగానా, నువ్వు అనుకున్నప్పుడు దాన్ని చెల్లిస్తాం వరకు నీ బాధ్యత. అవునా కాదండి? అన్న ఉంది, బిడ్డలు లేరు, బిడ్డలు కలిగిన తర్వాత ఆ బిడ్డ కొద్దిగా ఒక తెలిసిన తర్వాత బిడ్డను తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో మరి సమర్పించిందా, దాచిపెట్టుకుందా? సమర్పించింది. కాబట్టి అన్న శ్రీ అని పేరు లెక్కించబడింది. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎక్కడైతే కార్యాన్ని పొందుకుందో శిలోహోను కోనేరు ఆ ప్రార్థనా మందిరంలో తీసుకొచ్చి అక్కడ సమర్పించింది. ఆ కానుకలు కుమారుని ఇస్తానంది, నాకు బిడ్డ పుడితే నీ సన్నిధిలో సేవకుడిగా అప్పచెప్తానంది. అలాగే తీసుకొచ్చి అప్పచెప్పింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఈ రోజు నుంచి మనకి మూలపాఠం ఏంటంటే, దేవుని వాక్యములో నువ్వు ఏదనుకుంటున్నావో అది తీసుకొచ్చి ఇవ్వు, దాన్ని దాచిపెట్టుకోవద్దు. ఎందుకనంటే అన్ననయ్య సపేరాలను దేవుడు చూపించాడు. దాచిపెట్టుకోవడం వల్ల ప్రాణాల మీదకే తెచ్చిపెట్టుకుంటాం కదా, ప్రాణాలే కోల్పోయారు. దేవునికి ఇస్తాం. ఆ ధనం వచ్చి కాపాడిందా? ఆ ఇంట్లో సగం ధనం వచ్చి రక్షించిందా? ఆ ఇంట్లో ఉన్న సగం ధనం వాళ్ళిద్దరు ప్రాణాలు నిలబెట్టిందా? ఇక్కడ జీవం కలగా దేవుడు మోసపరిచావు, పరిశుద్ధ ఆత్మదేవుడు సన్నిధిలో అబద్ధం ఆడావు, దేవుడు కళ్ళు కప్పావు. కానీ దేవుడు సమస్తం చూస్తున్నాడు. మనకు పగలనక రాత్రి అనగా 2 పూటలో దేవుడికి ఒకటే. పగలనక రాత్రి అనగా ఒకటే. మనిషిని సృష్టించాడు దేవుడు. ఆ సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేశాడు. కలుగునుగా కంటే కలిగినాయి, ఆగునుగా కంటే ఆగినాయి. అవి ఎలా ఉన్నాయి? సపోర్ట్ లేదు వాటికి. యథార్థంగా ఒక మాట నేను చెప్తానండి, ఈ ఫోన్ని ఇలా ఆపగలుగుతామా? పట్టుకోమోకుండా నిలబెట్టగలుగుతామా? ఇది మనకు సాధ్యం కాదు, కానీ మన దేవుడికి సాధ్యం. దేవుడికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదాలతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, అన్ననయ్య సభ్యులలా కామకుండా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రేమానురాగాలు కలిగి ఉన్నప్పుడు ఉగ్రత నీ మీదకి రాదు, ప్రమాదం నీ పైకి రాదు. మరి నువ్వు అనుకున్న ఆ కానుకను నువ్వు సమర్పించాలి. అలా సమర్పించబోకుండా సగం దాసి సగం తెచ్చుకున్నందుకు వారికి మరణం వచ్చింది. అయ్యా, మరి అన్నయ్య అబద్ధం ఆడాడు అని అంటే తన భార్య అని సేవకుడు అడిగినప్పుడు కూడా ఆమె కూడా మరి ఇక్కడ అబద్ధ సాక్ష్యాన్ని చెప్పింది. అలా కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాగంటే, దేవుడి సన్నిధిలో ఉన్న నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు మనసులను మోసపరిచావు, ఇదిగో మరి సంఘాన్ని మోసపరిచావు, సేవకులను మోసపరిచావు, లాస్ట్కి దేవుడిని కూడా మోసపరిచావని దేవుని వాక్యం సెలవిస్తూ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలా నువ్వు చేసినప్పుడు ఇదిగో ఉగ్రత, శాపం తెచ్చిపెట్టుకుని ప్రాణాలు కోల్పోయావు. ధనం నిన్ను కాపాడలేదు, ధనం నిన్ను రక్షించలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడికి లోపడి ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవునికి ఒక వంతు నువ్వు ఇచ్చినప్పుడు 10 వంతుల ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఇదిగో సమృద్ధిగా, ఇదిగో దేవుడు దీవెన కావాలనుకున్నప్పుడు నువ్వు అనుకున్నట్లుగా కార్యం దేవుడు చేస్తాడు. నువ్వు చెప్పినట్లుగా దేవుడి విషయంలో చేయి, అప్పుడు నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. ఈ పాఠంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఈ పాఠంలో ఉన్న గొప్ప దీవెన ఏంటంటే, మనము అబద్ధం ఆడకూడదు. ఇదిగో సేవకుడి ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట ఇదిగో మనము అబద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు ప్రమాదం కలుగుతుంది అంటారు ప్రభువా. అలా ఎవరన్నా ఉన్నామేమో క్షమించి మన్నించి మా పాపాలు దోషాలు కడిగి పరిశుద్ధ ఆత్మతో నింపి ఇదిగో ఈ యొక్క మరి సమయంలో ఈ యొక్క ప్రార్థన ఆలకించి బెతస్తా స్వస్థత కోనేరు ప్రార్థన బిడ్డలందరిపై నీ వెలుగు, నీ దీవెన, నీ ఆశీర్వాదం నుంచి రోగులను ముట్టి, వ్యాధిగ్రస్తులను ముట్టి, బాధింపబడుతున్న వారిని ముట్టి ఫలించే కొమ్మగా దీవించి, ఫలించే ఆశీర్వాదకరంగా ఉంచి, ప్రతి ఒక్క గృహము, ప్రతి ఒక్క ఇల్లు యేసయ్యా సకల ఆశీర్వాదాలతో అభివృద్ధి చెంది విస్తరించి నీ సన్నిధిలో వర్ధిల్లాలని, దీవెనలు పొందుకోవాలని. ఏ బిడ్డ ఉగ్రత తెచ్చుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్క బిడ్డ దీవెన ఆశీర్వాదం పొందుకొని నీ సన్నిధిలో వర్ధిల్లాలని. అన్ననయ్య సపేరలా కాదు నాయన, మా హృదయాన్ని సరి చేసుకుంటున్నాం, మా పాపాలు కడుక్కుంటున్నాం, మా దోషాలు కడుక్కుంటున్నాం. సాతాను హృదయంలో ప్రేరేపణ కలిగినప్పుడు, సాతాను ప్రేరేపణ కలగజేసినప్పుడు పతనానికి మూలం తెచ్చిపెట్టుకున్నాడు అన్ననయ్య సపేరని మీరు మాట్లాడుతున్నారు. అలా మేము ఉన్నామేమో క్షమించి మన్నించి ఆ ప్రార్థన ఆలకించి సంఘం అందరిపైన నీ దీవె నుంచి అయ్యా నీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డని నాయన
ఇదిగో లూదియా అనే బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెని ఆశీర్వదించి బలహీనతలో ఉంది, ఇబ్బందులో ఉంది, వేదనలో ఉంది, అనారోగ్యం కలిగి ఉంది, స్వస్థత కలగజేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి సిలువ రక్తములు కడిగి ఈ సిలువ సాటును మరుగుపరిచి బిడ్డకు ఆరోగ్యాన్ని అని అడుగుతున్నాను, స్వస్థపరచమని అడుగుతున్నాను. అలాగే నాయన ఇదిగో నాయన రవణక్క గారు వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉంది, ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ బిడ్డను స్వస్థపరిచి ఆ బిడ్డను తాకి ఆ బిడ్డను బలపరిచి ఆ బిడ్డను లేవనెత్తి ముట్టి స్వస్థపరిచి సురక్షితంగా ఐసీలో ఉన్న బిడ్డను తీసుకురమ్మని ముట్టమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ, అలాగే జోజీ కుమారి కొయ్యూరు ఆ బిడ్డను దర్శించి ఆ కుటుంబాన్ని రక్షించి కాపాడి రక్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.